మన హైందవ ధర్మంలో మనం ప్రతిరోజు కూడా అనేక రకాల దేవతల్ని దేవతామూర్తుల్ని కొలుస్తూ ఉంటాం. శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే లక్ష్మీనారాయణులు, బ్రహ్మ సరస్వతులు, శ్రీ వెంకటేశ్వర స్వామి, అలమేలుమంగ, సీతారామ లక్ష్మణులు, ఇట్లా అనేక రకాల దేవతలు మనకి ప్రతి క్షేత్రంలోనూ బెజవాడ కనకదుర్గమ్మ, అలాగే విశాఖపట్నం కనక మహాలక్ష్మి, తిరుచానూరు అలమేలుమంగ, ఇలాగా మనం ప్రతిరోజు కూడా అనేక పుణ్యక్షేత్రాలలో మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి, సింహాచలం నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, అలాగే కాశీ విశ్వేశ్వరుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, పంచారామాలు, అలాగే పంచభూతలింగాలు, నవదుర్గలు, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎంతమంది దేవతామూర్తుల్ని మనం ప్రతినిత్యం ముక్కోటి దేవతలు అంటారు. ముక్కోటి దేవతలు అంటే 3 కోట్ల మంది దేవతలు అని సుమారుగా మనం చెప్తూ ఉంటాం హిందూ ధర్మంలో. ఈ మన హైందవ ధర్మంలో ఇంతమంది దేవతామూర్తుల్ని కొలుస్తూ ఉన్నాం. ప్రతినిత్యం దేవాలయానికి వెళుతూ ఉంటాం, దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం, ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం. అవి స్వచ్ఛమైనవి కావచ్చు, లేకపోతే పరులకి అపకారం కలిగించేవి కావచ్చు, మనకు లాభం కలిగించేవి కావచ్చు. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కోరికలతో మనం దేవాలయానికి వెళుతూ ఉంటాం, దేవతల్ని ప్రార్థిస్తూ ఉంటాం అనేక స్తోత్రాలతో, మనసులో అనేక రకాల కోరికలతో. ఇవన్నీ మనం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే అవి ఫలిస్తాయి. అంటే మన మనసు స్వచ్ఛంగా ఉండి సత్యధర్మ పరాయణులై ఉంటే మాత్రమే మన కోరికలన్నీ కూడా ఫలిస్తాయి. అంతేగాని మనసులో రకరకాల కల్మషాలు, రకరకాల కుట్రాపూరితమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని మనం ఎంతమంది దేవతలను కొలిచినా కూడా నా ఉద్దేశం అయితే ఫలితం అయితే ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సర్వాంతర్యామి అంటాం పరమాత్మని. ఆ సర్వాంతర్యామికి తెలియదా మనకేమి ఇవ్వాలో ఏమి ఇవ్వక్కర్లేదో? ఆయనే కదా పుట్టించింది, జీవాన్ని ఇచ్చింది ఆయనే కదా, పోషిస్తున్నది ఆయనే. ఆ పరమాత్మకి తెలియదా మనకేమి ఇవ్వాలో, మనకి ఏం చేయాలో, ఏది మంచో ఏది చెడో ఆయనకి తెలుసు. కానీ మనం ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో అనేక రకాల కోరికలు కోరుతూ ఉంటాం. ఎన్నో ప్రలోభాలు మన మనసు నిండా అరిషడ్ వర్గాలతో నిండి ఉంటుంది. అనునిత్యం ఎన్నో రకాల లోభ, మోహ, మదమాత్సర్యములు, క్రోధము, ఇట్లాగా అనేక రకాల మదమాత్సర్యములతో నిండి ఉన్నటువంటి మానవ మనస్సు, బుద్ధి, అహంకారపూరితమైనటువంటి మనిషి యొక్క తత్వము, అనుక్షణం పరులకి అపకారం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మనిషి స్వచ్ఛత లేకుండా, మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి లేకుండా, అదే మనకి ఆత్మశుద్ధి లేని ఆచారం అదులేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అంటారు విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మన మనస్సు స్వచ్ఛంగా లేకుండా రకరకాల చెడు ఆలోచనలతో మనం ఎన్ని కోరికలో, మనకి ఎన్ని ఆశలో, అంతులేనటువంటి ఆశలో, ఈ పరిస్థితుల్లో మనం కోరుతున్నాం, దండం పెట్టుకుంటున్నాం, అనేక రకాల వందల రకాల కోరికలు కోరుతూ ఇంటికి వచ్చేస్తాం. పరమాత్మ మనల్ని తీరుస్తాడు మన కోరికలన్నీ, మనం ఆశతో వస్తాం. కానీ ఒకటే మనం మర్చిపోతున్నాం, మన మనస్సు స్వచ్ఛంగా ఉంచుకుంటే పరమాత్మకి విన్నవించక్కర్లా. ఆయనకి అన్నీ తెలుసు, మన గురించి ఆయనకి అన్నీ తెలుసు. ఆయన సర్వాంతర్యామి కదా. అణువు మొదలు బ్రహ్మాండం వరకు నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క లీలా వైభవం
మనమేమిటండి చెప్పేది? ఆయనకి తెలియదా? ఇందుకలడు అంతులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకిన చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆ పరమాత్మకి మనం చెప్పాలండి. అయ్యా నాకు ఈ కోరిక తీర్చు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు. అక్కర్లేదండి. మనకి ఇన్ని ఇవ్వు, అన్ని ఇవ్వు అని అక్కర్లేదు. ఆయనకి తెలుసు. కానీ మనం ఒకటి మాత్రం మర్చిపోతున్నాం. ఏంటంటే అది మనశుద్ధి లేకుండా, ఆత్మశుద్ధి లేకుండా ఉన్నాం. నేను అనునిత్యం అబద్ధములాడుతూ చిత్తశుద్ధి లేకుండా అనేక రకాలైన కుట్రపూరితమైన ఆలోచనలతో కూడి మన కోరిక పరమాత్మకు విన్నవించడం ఎంతవరకు సబబండి? కాబట్టి మనం ఉండాల్సింది అంటే ఏంటంటే తల్లిదండ్రుల ఎడల గౌరవము, భక్తి, ప్రేమ, గురువు ఎడల భక్తి, అతిథి ఎడల భక్తి, పెద్దల యందు భక్తి. మనకన్నా వయసులో పెద్దవారిని పూజించాలి, గౌరవించాలి. అనునిత్యం సత్యమే పలకాలి. ఎప్పుడైతే నువ్వు సత్యమే అంటిపెట్టుకుని ఉన్నావో, ధర్మ పరివర్తనతో ఉన్నావో, పరమాత్మ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మన దగ్గరికి. పరమాత్మ కోరేది సత్యవాక్ పరిపాలన. ఎవరి దగ్గర ఉందో వారి దగ్గరికి వచ్చేస్తాడండి పరిగెత్తుకుంటూ పరమాత్మ. ఆయన చాలా బోళవాడండి. దేవుడు అంటే ఎక్కడో ఉంటాడనుకున్నాం, మన మనసులోనే ఉన్నాడు. ఆయన మన మనసులో నిద్రాణంగా ఉంటాడు. ఎప్పుడైతే మనం స్వచ్ఛమైనటువంటి పనులతో సత్యధర్మ పరిపాలనతో ఉన్నామో, ధర్మాన్నే ప్రవర్తిస్తూ, ధర్మ ప్రవర్తనతో సత్యాన్నే పలుకుతూ అనునిత్యం ప్రవర్తిస్తూ ఉంటామో, ఖచ్చితంగా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మన కోరికలు తీరుస్తాడండి. అది మాత్రం నిజం. అవన్నీ లేకుండా రకరకాల కోరికలు కోరుకుంటూ, లేక ప్రలోభాలకు లోనయ్యి మనం ఏది కోరినా కూడా వ్యర్థమే. అంటే సత్యమే దైవము, ధర్మమే దైవము, దయాగుణమే దైవము. సత్యంగా ఉండు, సత్యవాక్ పరిపాలన చేయి, అదే దైవం. ధర్మంగా ప్రవర్తించు, అదే దైవం. సాటి ప్రాణి ఎడల కరుణ చూపించు, అదే దైవం. ఆ దైవం అంటే ఇంకెక్కడో లేదండి, అదే దైవం. కాబట్టి మనం ఈ దయా ప్రవర్తన, సత్యధర్మ పరిపాలన, ధర్మ ప్రవర్తనతో ఉంటే అరిషడ్ వర్గాలని జయించగలిగితే కొంత కాకపోతే కొంతైనా తప్పకుండా మన కోడు వింటాడు పరమాత్మ. ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని కాపాడుతాడు, మన కోరికలు తీరుస్తాడు. ఇది నిజం. కలియుగంలో కాదండి, ఏ యుగంలో అయినా పరమాత్మ భక్తుల కోరికలను తీర్చడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం తెలుసుకోలేకపోతాం అజ్ఞానంతో ఉండడం వల్ల. చిన్న పిల్లవాడైనటువంటి ధ్రువుడు తపస్సు చేయలేదా? విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోలేదా? చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని యందలై పూర్తి మనస్సును లగ్నం చేసి భక్తి సామ్రాజ్యాన్ని జయించలేదా? సాక్షాత్ శ్రీమన్నారాయణుని వైకుంఠం నుంచి కిందకి తీసుకురాలేదా? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ధర్మ ప్రవర్తన, సత్య ప్రవర్తన, మనసులో కరుణ, సాటి ప్రాణి యందు, జీవకోటి యందు కరుణ, దయ, పెద్దల ఎడల గౌరవము, తల్లిదండ్రుల ఎడ గౌరవము, గురువుల ఎడ గౌరవము, పెద్దల ఎడ గౌరవము. ఇలాగ నిజాయితీగా మనం బ్రతకగలిగితే పరమాత్మ ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా మన కోరిక తీరుస్తాడు. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. కాబట్టి మనకు అనేక పండుగలు వస్తున్నాయి. బోల్డన్ని పండుగలు మనకి హిందూ ధర్మంలో. 365 రోజులు ఏదో ఒక పర్వదినమే, ఏదో ఒక పర్వటి రోజు. అందులో కొన్ని రోజులైతే మరీ ముఖ్యమైన రోజులు ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి చేసుకుంటాం మనం, శ్రీరామనవమి, దసరా, దీపావళి, సంక్రాంతి, ముక్కోటి ఏకాదశి, అలాగే కృష్ణాష్టమి, ఇలాగా హనుమత్ జయంతి, అలాగే ఆదిశంకరాచార్యుల జయంతి, రామానుజుల జయంతి, ఇలాగా అనేక మంది యొక్క అనేక పర్వదినాలను మనం జరుపుతూనే ఉంటాం. 365 రోజులు నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్లుగా. ఇటువంటి పరిస్థితుల్లో మనం
కాస్త మనసుని నిగ్రహించుకొని సత్యం పట్ల, ధర్మం పట్ల అంకిత భావంతో ఉంటే పరమాత్మ మనతోనే ఉంటాడు. అనునిత్యం మనతోనే నడుస్తూ ఉంటాడు. మన మనసులోనే కొలువైన పరమాత్మ దేహమే దేవాలయం అన్నట్టుగా ఈ దేహమే దేవాలయం అండి. దానిలోనే కొలువై ఉన్నాడు పరమాత్మ. అది తెలుసుకున్న నాడే మన జీవులం, మన జన్మ ధన్యం. మన పుట్టుకకి ఒక అర్థం, పరమార్థం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలామంది. కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే గుళ్ళకి వెళ్ళండి, మంచిదే. దైవాన్ని నమ్మండి, దైవాన్ని ప్రార్థించండి, ప్రాధేయపడండి. కానీ మన ప్రవర్తనలో మార్పు తీసుకురండి. అప్పుడు మాత్రమే మన జీవితం 3 పూలు 6 కాయలుగా విలసిల్లుతుంది. ఆ పరమాత్మ యొక్క కరుణ కటాక్షములు మన యందు దండిగా మెండుగా ఉంటాయి. కాబట్టి ధర్మ ప్రవర్తనతో బ్రతికిన వాడే నిజమైన ధన్యజీవి. వాడి జీవితమే ధన్యం. అలా ప్రవర్తించండి. పరమాత్మని ప్రార్థన చేయండి. తప్పకుండా ఆయన యొక్క కరుణని పొందుతాం.